ఓం శ్రీమాత్రే నమః శ్రీమనోన్మన్యే నమః శ్రీ మహాగణాధిపతయే నమః. U1 యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలలో పుట్టినటువంటి జాతకులు. వృషభ రాశి వారికి ఈ వారం కొంచెం అనుకూల వాతావరణం ఉంటుంది. మీరు తలపెట్టినటువంటి కార్యాల్లో జయాలు పొందుతారు. స్త్రీల ద్వారా సౌఖ్యాన్ని పొందుతారు. స్త్రీల కారణముగానే కొన్ని విషయాల్లో జయాన్ని కూడా పొందుతారు. కాబట్టి స్త్రీలను గౌరవించండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మర్యాదపూర్వకంగా ఉండండి. కానీ వారాంతంలో కొంచెం అనారోగ్య సమస్యలు పీడిస్తాయి. అలానే కాలికి సంబంధించి అనారోగ్యము అంటే దెబ్బలు తగలడానికి, కాలికి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. వాహనాలు నడిపేటటువంటి వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం చంద్రభగవానుడు మిథునం నుండి కన్య వరకు సంచారం కారణంగా వృషభ రాశి వారికి కొంచెం భోజన విషయంలో సౌఖ్యంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి మాటల ద్వారా చివుక్కుమన్నప్పటికీ కూడా కొందరు సన్నిహితుల యొక్క మాటల ద్వారా ఆనందాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనల మేరకు అనుకున్నటువంటి కార్యక్రమాలు జయప్రదంగా జరుగుతాయి. మానసిక ఆందోళన ఉన్నప్పటికీ కూడా ఇతరుల సహకారంతో మీరు తలపెట్టినటువంటి కార్యాలు ముందుకు నడుస్తూ ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారికి ఇది కొంతవరకు అనుకూలమైనటువంటి గోచారంగా చెప్పవచ్చు. అయినప్పటికీ గురు భగవానుడు తృతీయ స్థానంలో సంచారము, శుక్రుడు స్వస్థానంలో 6వ స్థానంలో సంచారం చేయడం వలన కొన్ని ధనలాభమైనటువంటి విశేషాంశాలు, అలానే ధన వ్యయం కూడా అవడానికి అవకాశం వస్తుంది. అనేక మార్గాలలో ధనము సమకూరినప్పటికీ దానికి తగినటువంటి ఖర్చులు కూడా ఏర్పడతాయి. అందువలన వృషభ రాశి వారు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు, శ్రద్ధ తీసుకొని మీ కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనల మేరకు ఈ వారం గడపడం ద్వారా విజయాన్ని పొందుతారు. కాబట్టి ఈ వారం వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మిని బిల్వదళాలతో అర్చన చేయడము, శ్రీ మహాలక్ష్మి యొక్క ఆరాధన, శ్రీ మహాలక్ష్మి యొక్క దేవాలయ సందర్శన అనేటటువంటిది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.